ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా సరే, దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరతావు. ఎందుకంటే తన పక్షమున నిలబడినటువంటి నా పక్షమున నిలబడిన దేవుడు బహు గొప్పవాడు కాబట్టి. ఈ వాస్తవాన్ని ఎప్పుడు మర్చిపోద్దే. ఉద్యోగం చేసే చోట కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు, పరిచర్య చేస్తున్న చోట కావచ్చు, నీకు వ్యతిరేకంగా లేచేవాళ్ళు, నీకంటే శక్తి కలిగిన వాళ్ళు, నీకంటే పరపతి కలిగిన వాళ్ళు, నీకంటే పదవిలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు ఉండొచ్చు, బలవంతులు కావచ్చు. వాళ్ళ ఎదుట నువ్వు నిలబడలేకపోవచ్చు. కానీ వినో, నీ పక్షమున దేవుడు ఉన్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా నీ పక్షమున ఉండగా నీకు విరోధి అసలు ఎవడు నిలబడతాడు? ఈ వాస్తవం మర్చిపోతే సుమారు 3,50,000 మంది దావీదును రాజుగా అభిషేకించడానికి వచ్చారండి. కాదన్న వాళ్ళే కాళ్ళ దగ్గరకు వచ్చారండి. ఈరోజు నిన్నెవరైతే కాదంటున్నారో వాళ్ళే నీ దగ్గర కాళ్ళ దగ్గరకు ఒకరోజు దేవుడు తీసుకొచ్చే రోజు వస్తుంది. ధైర్యంగా ఉండండి.